మీకు వచ్చిన శాలరీ వచ్చినట్టు అయిపోతుందా? మీరు ఒక్కరే కాదు. చాలామందికి శాలరీ వచ్చిన తర్వాత 5-6 డేస్‌లో శాలరీ మొత్తం ఖర్చు పెట్టేసి నెక్స్ట్ పే చెక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఒక ఇమాజినరీ పర్సన్ రాహుల్‌ని తీసుకుందాం. తన ఏజ్ వచ్చేసి 26 అండ్ ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. కాకపోతే తన ఫినాన్షియల్ స్టేటస్ వెరీ బ్యాడ్‌గా ఉంది. ఇతను 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు. అయినా గానీ తన మాస్టర్స్ ఎడ్యుకేషన్ లోన్ ఇంకా తీర్చుకోలేదు. క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేవి పైల్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఆల్సో పే చెక్ టు పే చెక్ బతుకుతున్నాడు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న రాహుల్ తన లైఫ్‌లో చేసుకున్న చిన్న ఫిక్స్ వల్ల తనకున్న డెప్త్ అంతా తీర్చేశాడు. అండ్ దాంతో పాటు సేవింగ్స్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. ఇంతకీ రాహుల్ ఏం చేశాడు? అండ్ దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చని చూద్దామా? అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. జనవరి 2024 రాహుల్ అనే పర్సన్ ఎక్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తనకి ఇయర్లీ సాలరీ వచ్చేసి 100,000 అంటే టాక్సెస్ పోయి మంత్‌కి 6,000 వరకు చేతికొస్తది. ఇప్పుడు రాహుల్ స్పెండింగ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. వచ్చిన సాలరీతో రెంట్ పే చేస్తాడు అండ్ ఫుడ్‌కి ఖర్చు పెడతాడు. అండ్ ఎక్కడికైనా బయటికెళ్తే ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ సినిమాస్‌కి, ఆన్‌లైన్ షాపింగ్‌కి స్పెండ్ చేస్తాడు. అండ్ కొంచెం డబ్బులు మిగిలితే స్టూడెంట్ లోన్‌కి మినిమమ్ పేమెంట్ చేస్తాడు. అండ్ ఆల్సో క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా మినిమమ్ పేమెంట్ చేస్తూ వస్తున్నాడు. అండ్ ఆల్సో రాహుల్‌కి ట్రిప్స్ అంటే ఇష్టం. ఎవరైనా ఫ్రెండ్స్ ట్రిప్‌కి వెళ్దాం అని అడిగితే డబ్బులున్నాయని చూసుకోకుండా క్రెడిట్ కార్డ్ వాడైనా సరే ట్రిప్‌కి వెళ్తాడు. మనకు తెలిసిందే క్రెడిట్ కార్డ్ డెబ్ట్ మీద హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటది. డిపెండ్స్ అపాన్ ద కంపెనీ 24-30% వరకు మనం పే చేయాల్సొస్తది. ఈ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్‌ట్రా స్పెండింగ్ వల్ల రాహుల్ ఎంత పే చేస్తున్నా గానీ తన క్రెడిట్ కార్డ్ డెబ్ట్ పెరుగుతూనే వెళ్తుంది. అండ్ ఎవ్రీ మంత్ ఇదే లూప్ నడుస్తూనే ఉంది. సో రాహుల్‌కి చిరాకొచ్చి తన మనీ మేనేజ్‌మెంట్ కొంచెం సీరియస్‌గా తీసుకుందాం అని డిసైడ్ అయ్యాడు. గూగుల్‌లోకెళ్ళి ఏమన్నా హెల్ప్‌ఫుల్ రిసోర్సెస్ ఉంటాయా అని సెర్చ్ చేశాడు. తనకొక బ్లాగ్ పోస్ట్ కనపడింది. అదే 50-30-20 రూల్. ఆ బ్లాగ్ పోస్ట్ చదివిన తర్వాత రాహుల్ పోయేదేముంది ట్రై చేసి చూద్దాం అని చెప్పేసి తన ఫినాన్సెస్‌ని అనలైజ్ చేసుకొని ఒక బడ్జెట్‌ని ప్రిపేర్ చేసుకున్నాడు. ఆ బ్లాగ్ పోస్ట్ ఏం చెప్తుందంటే మీకొచ్చే సాలరీలో 50% నీడ్స్‌కి వాడాలని. సో రాహుల్‌కి 6,000 వస్తుంది కాబట్టి 3,000 పక్కన పెట్టాడు. ఆ 3,000 ఎలా అలొకేట్ చేశాడంటే రెంట్‌కి ఒక $1,500 పక్కన పెట్టుకున్నాడు. యుటిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ బిల్, వైఫై బిల్‌కి ఒక $200, గ్రాసరీస్‌కి ఒక $400, కార్ లోన్‌కి ఒక $400, స్టూడెంట్ లోన్‌కి మినిమమ్ పేమెంట్ చేయాలి కాబట్టి ఒక $300, హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి ఒక $200. సో టోటల్‌గా అలా మొత్తం కలిపితే $3,000 పక్కన పెట్టుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి 30% వాంట్స్‌కి అంటే మన కోరికలకి. 6,000లో 30% అంటే 1,800. కాకపోతే రాహుల్ దీంట్లో ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్ చేశాడు. తనకి డెప్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 1,800 ఎక్కువ అని రియలైజ్ అయ్యి ఒక 600 పక్కకు తీసేసి 1,200 మాత్రమే ఈ వాంట్స్‌కి అసైన్ చేశాడు. సో రాహుల్ ఎలా కేటగరైజ్ చేశాడంటే డైనింగ్ అవుట్‌కి ఒక $400, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక $200, షాపింగ్‌కి ఒక $300, జిమ్ మెంబర్‌షిప్‌కేమో $100, ట్రావెల్ సేవింగ్స్‌కేమో $200. సో ఇలా టోటల్‌గా 1,200 ఈ వాంట్స్ అనే కేటగిరీకి అలొకేట్ చేశాడు. నెక్స్ట్ పోర్షన్ వచ్చేసి 20%. ఈ 20% రాహుల్ సేవింగ్స్ అండ్ డెబ్ట్ రీపేమెంట్‌కి వాడదామని డిసైడ్ అయ్యాడు. కాకపోతే ఇందాక మిగిలిన 600ని ఈ సేవింగ్స్‌కి యాడ్ చేశాడు. సో 1,200 + 600 = 1,800 అనేది ఈ డెబ్ట్ రీపేమెంట్‌కి వాడదామని డిసైడ్ అయ్యాడు. రాహుల్ ఈ 1,800ని ఇలా యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ప్రతి నెల ఎమర్జెన్సీ ఫండ్‌కి ఒక $500, క్రెడిట్ కార్డ్ పేమెంట్‌కి ఒక $800 అండ్ మిగిలిన $500 ఒక $300 ఏమో ఇంకా ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ పేమెంట్‌కి వాడదామని, ఇంకొక $200 ఏమో స్టూడెంట్ లోన్ పేమెంట్‌కి వాడదామని ఫిక్స్ అయ్యాడు. సో టోటల్‌గా ఇలా 1,800 ఈ సేవింగ్స్ అండ్ డెబ్ట్ రీపేమెంట్‌కి వాడుతున్నాడు. ఈ ఎక్స్‌పెన్సెస్‌ని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు అని డౌట్ వస్తే ఎక్సెల్ షీట్‌లో మీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌ని చూసి ఏ కేటగిరీకి ఎంత స్పెండ్ చేస్తున్నారని ట్రాక్ చేసుకోవచ్చు. ఇదంతా కొంచెం టైం కన్స్యూమింగ్ అని మీరు ఫీల్ అయితే మనకు కొన్ని పెయిడ్ యాప్స్ అనేవి ఉన్నాయి. ఎవ్రీ డాలర్, గుడ్ బడ్జెట్ అనే యాప్స్ ఎవ్రీ మంత్ మీకు $10-15 వరకు ఛార్జ్ చేస్తాయి. సో ఈ మాన్యువల్ ఎఫర్ట్ అంతా తీసేసి అవే కేటగరైజ్ చేసేసి మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఇస్తాయి. సో రాహుల్ అలా 6 మంత్స్ 50-30-20 బడ్జెట్ ప్లాన్ ఫాలో అయ్యాడు. దీనివల్ల అతను క్రెడిట్ కార్డ్ బిల్ అనేది ఫుల్‌గా రీపేమెంట్ చేశాడు. అండ్ దాంతో పాటు ఎమర్జెన్సీ ఫండ్ బిల్ చేసుకున్నాడు. అండ్ ఎక్స్ట్రా స్టూడెంట్ లోన్ పే చేయడం వల్ల ఇంట్రెస్ట్ అనేది కొంచెం వరకు తగ్గించుకున్నాడు. రాహుల్ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సిన 5 లెసన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు తెలియాలి. సెకండ్ లెసన్ అవసరాలు ముఖ్యం, కోరికలు తర్వాత. థర్డ్ లెసన్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్‌గా వచ్చే ఎక్స్‌పెన్సెస్‌కి ఆల్వేస్ మనం రెడీగా ఉండాలి. ఫోర్త్ లెసన్ వచ్చేసి మనం మినిమమ్ పేమెంట్స్ కంటే కొంచెం ఎక్కువ పే చేయడం వల్ల ఇంట్రెస్ట్‌ని త్వరగా తగ్గించుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బడ్జెట్‌ని సిట్యుయేషన్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో రాహుల్ అలా తన ఫినాన్షియల్ సిట్యుయేషన్‌ని సార్ట్ ఔట్ చేసుకున్నాడు. కాకపోతే ఈ ట్రాన్సిషన్ అనేది రాహుల్‌కి స్మూత్‌గా జరగలేదు. స్టార్టింగ్‌లో తన ఫ్రెండ్స్ డిన్నర్‌కి పిలిచినప్పుడు నో అని చెప్పాలన్నా, లేకపోతే ఆన్‌లైన్ షాపింగ్ స్కిప్ చేయాలన్నా చాలా కష్టపడేవాడు.
కాకపోతే ఓవర్ ద టైమ్ తన ఎక్స్‌పెన్సెస్ మీద తను కంట్రోల్ తెచ్చుకోగలిగాడు. ఆల్సో కొన్నిసార్లు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకి ఎక్స్‌పెన్సెస్ వస్తూనే ఉంటాయి. లెట్స్ సే మీరు ఒక కార్ యాక్సిడెంట్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. మీ డిడక్టబుల్ హై ఉండి $1,500 వరకు పే చేయాల్సొస్తది. అండ్ ఆల్సో వర్స్ట్ కేస్‌లో మీ జాబ్ కూడా పోవచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంటే మీకు ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండదు. అలాంటి టైంలో ఈ ఫండ్ అనేది చాలా హ్యాండీ అవుతది. ఇప్పుడు రాహుల్ ఎవ్రీ మంత్ కాకపోయినా ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి ట్రిప్‌కి వెళ్తున్నాడు. అండ్ ఎవ్రీ మంత్ $200 సేవ్ చేసుకోవడం వల్ల ఈ ట్రిప్‌కి గిల్ట్ ఫ్రీగా వెళ్తున్నాడు. చివరగా రాహుల్ స్టోరీ నుంచి అర్థమైంది ఏంటంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అండ్ సింపుల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. 50, 30, 20 అనే ఈ సింపుల్ ఫ్రేమ్‌వర్క్‌ని ఫాలో అవ్వడం వల్ల మీరు మీ ఫినాన్షియల్ గోల్స్‌ని ఈజీగా అచీవ్ చేయగలరు. ఇప్పుడు మీ టర్న్. ప్రతి పెద్ద జర్నీ ఒక చిన్న స్టెప్‌తో స్టార్ట్ అవుతది. ఈ రోజు నుంచి మీ ఎక్స్‌పెన్సెస్‌ని ట్రాక్ చేయండి. యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ విల్ థాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో నేను వాడే ఎక్స్‌పెన్స్ ట్రాకర్ మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి. లింక్ షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫినాన్షియల్ టిప్స్ లైక్ దిస్.